అనేటువంటి అభ్యర్థులు అర్హులు ఉన్నారు. మీరు కార్యవర్గం మీటింగ్ పెట్టి లేదా మీరు అప్లికేషన్ తీసుకున్న నియోజకవర్గాల నుంచి కాపుల నుంచి పోటీ చేయడానికి అర్హులు ఉన్నారు, బీసీల నుంచి పోటీ చేయడానికి అర్హులు ఉన్నారు. ఎక్కువ సామాజిక న్యాయం పాటించాలనుకుంటే మాత్రం రంగనాథరాజు గారికి అసలు ఈ ఆచంట నియోజకవర్గం ఇవ్వకూడదు. ఎందుకంటే ఎక్కువ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ ఎస్సీ బీసీ ఎస్టీలు ఉన్నటువంటి నియోజకవర్గం మొదటి నియోజకవర్గం ఆచంట నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గాన్ని ఒక జమీందారికి ఇచ్చిన వల్ల, ఆయన జమీందారీ పోకడం వల్ల, ఆ డబ్బున్నటువంటి అహంకారం వల్ల ఇవాళ పార్టీకి ఆయన వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని మనం పూర్తి చేసుకోవాలనుకుంటే, అది ఇంకా జరగకుండా చూసుకోవాలనుకుంటే ఆయన అభ్యర్థిని మార్చాలనేసి మా అందరి యొక్క అభిష్టం. మేము పార్టీ బాగుకోరే మాట్లాడుతున్నాం. ఈవేళ అనేకమైనటువంటి దందాలు జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో ఇసుక దందా జరుగుతుంది, కోడేరు ర్యాంపులో జరిగింది, కొడమంచిల ర్యాంపులో జరిగింది, మీకు నడుపూడి ర్యాంప్ అవుతే నడుపూడి ర్యాంప్ అవుతే కలెక్టర్ గారే స్వయంగా వచ్చి బ్యాన్ చేశారు. కోట్లాది రూపాయలు దోసేసుకుంటే, ఆయన అనుచరులు దోసేసుకుంటే వారిని అందరినీ ప్రోత్సహించి నేను చాలా నెక్కర్సు, నేను నీతివంతుడు అంటాడండి ఆయన. ఇదందరూ పెళ్లి పళ్ళు బాగుతున్నాయి గుడిదన్నట్టుగానే ఆయన ఇదందరూ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈయనేమి ఇలా మాట్లాడుతున్నారో, ఈయన అనుచరులందరూనేమో ఈ నియోజకవర్గంలో దోసేసుకుంటున్నారో, ఈయన మాటలకని ఈయన చేతలకని పొంతలకి సంబంధం లేదు, ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడని ఈ ప్రజలందరూ కూడా ఈ నియోజకవర్గంలో చర్చించుకోవడమే. ఇటువంటిది ఏదన్నా మంచి కోసం అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి ఇటువంటి ప్రెస్ వారి ద్వారా కానీ మీడియా ద్వారా కానీ తెలియజేస్తుంటే మా మీద బురజల్లి కార్యక్రమం. మీరు నిజంగా మీకు పార్టీ అభిమానం ఉంటే, పార్టీ వృద్ధిలోకి రావాలి, మళ్ళీ అధికారంలో రావాలి, అది ఆచంటలో అనుకుంటే మీరు ఆచంట నియోజకవర్గం కార్యకర్తల మీటింగ్ పెట్టండి. లేదా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులుగా పశ్చిమ గోదావరి జిల్లా కార్యకర్తల మీటింగ్ పెట్టి అభిప్రాయాలు తెలుసుకోండి. ఎక్కడెక్కడ మీరు పార్టీలో ఉంటూ పార్టీ కార్యకర్తలకి, పార్టీ అభిమానులకి మీరే అన్యాయం చేస్తుంటే ఇంక వీరు ఎవరికి చెప్పుకునే దిక్కు, ఆ దిక్కు లేక ఇవాళ మీటింగ్లు పెట్టుకుని ఫోటోలు ఇవాళ మా ప్రశ్నలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనేసి నేను తెలియజేస్తున్నాను అండి. అధిష్టానం వరకు నేను మనం చేసేది, మేము జగన్ అభిమానులు, వైఎస్ఆర్ పార్టీ అంటే అభిమానులు, మేము మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళు. మేము డబ్బులు ఆయన ఇచ్చే డబ్బుల కోసం రంగనాథరాజు గారు ఇచ్చే డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు మాత్రం కాదు, ఓన్లీ పార్టీ మీద అభిమానంతో పనిచేసేవాళ్ళం. ఆయన దృష్టిలో పెట్టుకుని పార్టీతో అభిమానంతో పనిచేసేవాళ్ళు ఉండి, అందుచేత పార్టీ నష్టపోతుందనే ఉద్దేశంతో ఈవేళ ఇటువంటి మీటింగ్లు పెట్టి ప్రజల యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నాం తప్ప దీంట్లో వ్యక్తిగత ద్వేషం లేదు. పార్టీకి ఆచంటలో బతకాలి, జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలనే మా కోరిక. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినటువంటి రంగనాథరాజు గారు ఈ 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగానూ అభివృద్ధి పరచలేదు. సరికదా ప్రజలకి ఎప్పుడూ కూడా అందుబాటులో లేరు. ఏదో వారానికి 2-3 రోజులు లేదా 4 రోజులు గుడా నుంచి మధ్యాహ్నం రావడం, 2ంటికి మళ్ళీ 5-6ంటికి వెళ్ళిపోవడం, ప్రజలకు అందుబాటులో లేకపోవడం. అందుబాటులో ఉన్నప్పుడు వస్తే ఎవరైనా ఎక్కువ మంది వస్తే వాళ్ళ మీద కోపపడడం, చిరాకు పడడం ఈయన యొక్క ముఖ్య లక్షణం. మరి అటువంటి వ్యక్తికి మళ్ళీ సీట్ ఇస్తే పార్టీ నష్టపోతుందనే ఉద్దేశంలోనే మేము ఈ సమావేశాలు పెట్టినా, మా అభిప్రాయాలు వెలుబుచ్చినా కూడా. ఈ నియోజకవర్గంలో 1,80,000 ఓట్లుంటే దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ. మొన్న మేము సిద్ధాంతంలో పార్టీ కార్యకర్తలు విస్తృత సమావేశం ఏర్పాటు చేసుకుని మా కష్టాలు, ఈ బాధలు, ఈ 5 ఏళ్ళుగా మేము పడుతున్న వేదనల గురించి మేము చెప్పుకుని అధిష్టానానికి మొరపెట్టుకోవడం జరిగింది. రంగరాజు గారు ఈ స్థానిక ఎమ్మెల్యే కాదు, ఆయన ఎమ్మెల్యే మాత్రమే కాదు, ఆయన ఈ జిల్లాకి పార్టీ అధ్యక్షుడు. ఆయన అధ్యక్షుడు అయితే నేను ఉపాధ్యక్షుడు. ఆయన ఏనాడు ఈ నియోజకవర్గంలో మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయలేదు. ఈ 5 ఏళ్లలో కూడా ఏదైనా వెళ్తే ఆఫీస్లో కూర్చొని మాట్లాడుకుంటాం తప్ప మండల స్థాయి సమావేశాలు జరగలేదు. ఎక్కడా కూడా ఏ మండలంలో కూడా జిల్లా స్థాయి సమావేశాలు జరగలేదు. ఇలా జరిగితే ఉంటే ఆ మండల స్థాయి సమావేశాల్లో కార్యకర్తలు ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాన్ని, ఆవేదనల్ని వెలిబుచ్చుకుని కష్ట నష్టాల గురించి తెలియజేసుకునేవారు. ఆ అవకాశం లేకుండా ఈరోజు ఆయన నియంత్రణతో పోకడతో వ్యవహరించడం వల్ల ఈరోజు పరిస్థితి ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు మేము ఈ పరిస్థితుల్ని బట్టి పెట్టుకోవాలి, అధిష్టానానికి నివేదించుకోవాలని మీటింగ్ పెట్టుకుంటే దాన్ని మళ్ళీ ఇంకో విధంగా చేయడానికి మిమ్మల్ని బెదిరించి
మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, మిమ్మల్ని పార్టీని బహిష్కరిస్తామంటూ మీరు బహిష్కరించినా మీరు ఏం చేసినా మా దైవం జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు మాకు నమ్మకం ఉంది, మాకు న్యాయం చేస్తాడని. మీరు ఇటువంటి బెదిరింపులకు మేము భయపడం. మీ అధికారం ఉండొచ్చు, మీరు బలం ఉండొచ్చు, మేము ఇప్పటికీ చెప్తున్నాం మీకు వ్యక్తిగత విరోధులని కాదు. కార్యకర్తలందరూ చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. అది గ్రహించుకుని ప్రజల్లోకి వచ్చి మళ్ళీ వాళ్ళ కష్టాలు తెలుసుకోండి, కనీసం మీకు గౌరవంగా ఉంటుంది అని సందర్భంగా నేను ఆయనకు మనవి చేసుకుంటాను. మాజీ ఎంపీటీసీ తులకూరు రామచంద్రరావు పేదలను సత్యనారాయణ చేసినంత అభివృద్ధి ఈ రాజుగారు వచ్చాక ఎక్కడ మెయిన్ హైవే రోడ్లో కానీ ఎక్కడ కానీ చిప్పుడు మట్టి వేయలేదు, రోడ్లు బాగోలేదు. ఆయన పేరు చెప్తేనే కేవలం ఓసీలంటేనే కలిసి పగ సాధింపు తప్ప ఓసీలంటేను ఆయనకి ఇది లేదు. కేవలం ఆయనగా ఎంతసేపు ఎస్సీ ఎస్టీలు తప్ప మిగతా వాళ్ళ మీద అభిమానం లేదు. ఇసుక దోపిడీ చేశారు, తాళాలు బదులు కొట్టి కోర్టు ఆదేశాలు ఇచ్చినా సరే తాళాలు బదులు కొట్టి ఇసుక ర్యాంపులు మళ్ళించేశారు. అటువంటి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోయింది. ఇసుక ర్యాంపులు దోసేస్తుంటాను పరిస్థితి ఇది. ఇంకా అన్యాయం కావాలంటే ఎక్కడ ఎస్సీపేటలో నిధులతోటి అలాగే రోడ్లు వేస్తాం కానీ డ్రైన్లు కడతాం కానీ పెద్దగా లేవు.